Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is the power of worship. The power of worship. Aradhana Shakti, the power of worship. The text is from Psalms 40. Verse 3. కీర్తన గ్రంథము 40వ కీర్తన 3వ వచనం. తనకు స్తోత్ర రూపము క్రొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవాయందు నమ్మిక ఉంచెదరు. ద పవర్ ఆఫ్ వర్షిప్. దావీదు మహారాజు he was in a desolate pit. ఒక నాశనకరమైన గుంటలో ఉన్నాడు. జిగట గల దొంగ ఊబిలో ఉన్నాడు. ఆ స్థితిగతుల నుండి దేవుడు అతను పైకి లేవనెత్తినాడు. ఒక భయంకరమైన గుంట అది. శత్రువు ఆయన తరుముతూ ఉన్నారు. ఆ సందర్భంలో ఈ గుంటలో ఆయన ఎలా పడిపోయాడో తెలియదు. విల్ఫుల్గా పడిపోయాడా, అనాలోచనగా పడిపోయాడా, లేఖన భాగం అది గ్రంథస్థ చేయబడలేదు. కానీ ఈ వాజ్ ఇన్ డెసోలేట్ పిట్. అలాంటి స్థితిగతులు ఉన్నప్పుడు ఈ ప్రే టు గాడ్ అండ్ వెయిటెడ్ పేషెంట్ ఆన్ ద లార్డ్. గాడ్ లిఫ్టెడ్ హిమ్ అవుట్ ఆఫ్ దట్ పిట్, దట్ మైటీ క్లే, దట్ డెసోలేట్ పిట్. పైకి లేవనెత్తిన తర్వాత తన పాదములను బండ మీద నిలిపాడు, అడుగులు స్థిరపరిచాడు. తనకు స్తోత్ర రూపము క్రొత్త గీతమును దేవుడు ఆ నోట ఉంచాడు. పైకి లేవనెత్తబడినప్పుడు, గుంట నుంచి పైకి లేవనెత్తబడినప్పుడు దేవుడికి గీతాన్ని ఉంచాడు. అండ్ ఈ సింగింగ్ ద songs of praise, songs of joy, songs of deliverance. దేవుని గురించి గీతమును పాడుతూ ఉన్నాడు ఆయన. దేవుని in other words worship in the Almighty God. ఆర్థిక దేవుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు గమనించిన వాట్ హ్యాపెన్ మీన్స్ అనేకులు దాన్ని చూచి people will look at it. When you worship the Lord, people will notice it. దాన్ని చూచి వారు భయభక్తులు కలిగి they will fear the Lord and they will believe in the Almighty God. భయభక్తులు యెహోవా యందు నమ్మిక ఉంచెదరని దేవుని ఒక వాక్యములో రాయబడి ఉన్నది. అంత మాత్రమే కాదు, when you worship the Lord, the people, spiritual lost people are drawn to Christ through worship. ఆత్మీయంగా పడిపోయిన వారు, పతనమైపోయిన వారు దేవుని వైపు ఆకర్షించబడతారు. దావీదును దేవుడు గుంటను పైకెత్తినప్పుడు, ఆయన ఆరాధిస్తున్నప్పుడు ఆనమలో తప్పిపోయిన వారు, పడిపోయిన వారు దేవుని వైపు ఆకర్షితులవుతున్నారు. మన జీవిత ప్రభువును ఆరాధిస్తున్నప్పుడు అనేకులు కూడా దేవుని ఆకర్షింపబడతారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో సెరాపులు దేవుని ఆరాధిస్తున్నప్పుడు Isaiah was drawn to the presence of God. దేవుని ఆకర్షితులు కాగలిగాడు. There was a powerful worship. గడప పునః అదురుతూ ఉన్నాయి. ధూమమన లేగినది. ఆ వర్షిప్ చేస్తూ ఉన్నప్పుడు శరాపులు Isaiah could see the living God. దేవుని చూడగలిగాడు. దట్ ఇస్ ద పవర్ ఆఫ్ వర్షిప్. దేవుని ఆరాధిస్తున్నప్పుడు అనేకులు కూడా దేవుని వైపు మళ్ళుకుంటారు. దేవుని వారు చూడగలుగుతారు. అది ఆరాధన శక్తి. The spiritual saved people are sent out to share Christ after worship.
రక్షించబడిన వారు, ప్రభు ఆకర్షించబడిన వారు, ప్రభు దర్శనాన్ని పొందిన వారు, ఆరాధనలో వారు బయటికి వెళ్ళి వారు కూడా దేవుని గురించి ప్రకటిస్తారు. సత్యాన్ని చూస్తున్నాను. యెషయా ప్రభు దర్శనాన్ని పొందగలిగాడు. ఆయన ఇదిగో నేను నన్ను పంపుము, ఆరాధనలో శక్తి గమనిస్తున్నాం. దేవుడు ఆకర్షించబడము, వారు వెళ్ళి ప్రకటించడం అనేది మనం చూస్తున్నాం. దట్ ఇస్ ద పవర్ ఆఫ్ వర్షిప్. నీ ఆరాధన ఎలా ఉన్నది? అనేకం దేవుడు ఆకర్షింపచేసేలా ఉంటున్నదా? నశించిన వారిని ఆకర్షించాలని ఆరాధన ఉన్నదా? అలాంటి ఆరాధన జరిగించి దేవుని పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని శక్తిని దయచును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుల మీకు స్తోత్రాలు తండ్రి. దేవుని ఆరాధిస్తుండగా, ప్రభుని స్తుతిస్తుండగా, ఆరాధిస్తుండగా తండ్రి, అనేకులు మీ వైపు ఆకర్షించబడకు నాయనా, మీ యందు భయభక్తులకు అడ్డుకు, మీ యందు నమ్మిక ఉంచుటకు, మీ గురించి ప్రకటించే విధముగా మా ఆరాధన ఉంటకు తండ్రి. ఆ శరాపుల ఆరాధన వలె మన ఆరాధన ఉంటకు ప్రభువా, మీ శక్తిని దయచేవలసిగా విజ్ఞాపన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.